మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితే మనందరికి ఏమొస్తుందట? చెప్పండి, జీవము. మీలో మీరు జీవము గలవారు కారు. కాబట్టి జీవాధిపతి అయినటువంటి యేసునాథుని శరీరము తిని యేసునాథుని రక్తము త్రాగితే ఆ శిక్ష నుంచి, ఆ ద్రాక్షల తొట్టి శ్రమ నుంచి మనందరం కూడా తప్పించబడతాం. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగాలి అంటే నమ్మి బాప్తిసం తీసుకొని క్రీస్తు శరీర రక్తములలో మనం పాలివారం కావాలి. నా దేవునికి మహిమ కలుగును గాక. మనిషికి ఆత్మ ఉన్నది కనుక ఆ ఆత్మకు నిత్య జీవం కావాలి. ఏం కావాలి? నిత్య జీవము. ఆ నిత్య జీవానికి నడిపించేది ఏంటయ్యారంటే క్రీస్తు రక్తము. మనిషి పాడైపోయాడు, పాప స్వభావం ప్రవేశించి మనిషి పతనమైపోయాడు, పాపముతో పట్టబడ్డాడు. ఆ మనిషిని విడిపించేది ఏంటంటే క్రీస్తు రక్తమే. క్రీస్తు రక్తమే. ఆయన రక్తములోనే విడుదల, ఆయన రక్తములోనే విమోచన, ఆయన రక్తములోనే మరి విడుదల. కాబట్టి ప్రియులారా, క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగితే మన ఆత్మకు జీవము, సదాకాలము దేవునితో బ్రతికి ఉండే అంతస్తు మనకు దేవుడిస్తాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. అయితే ప్రియులారా, మనిషికి ఆత్మ ఉన్నది కనుక ఈ ఆత్మకు నిత్య జీవం కావాలి కనుక క్రీస్తు శరీర రక్తాలు తిని త్రాగువాడే నిత్య జీవానికి వారసుడవుతాడు. మత్తయి సువార్త 27:25 చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఇశ్రాయేలు ప్రజలు అంటారు. ఏమంటారు అంటే యేసు ప్రభువు